రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లు పంపిణీ చేసే కార్యక్రమం ఆగస్టు 1వ తేదీ సందర్భంగా ఉదయం 6 గంటల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్న పిఠాపురం నియోజకవర్గంలో సైతం ఆయన సోదరుడు నాగేంద్రబాబు స్వయంగా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి చిత్రాడ ప్రాంతంలో ప్రతి నివాసం వద్దకు చేరుకుని జన సైనికులు, తెలుగుదేశం, బీజేపీ కూటమి నేతలతో కలిసి ఆయన పింఛన్ పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. తూర్పు సెంటిమెంట్గా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి అతి సెంటిమెంట్ నియోజకవర్గమైన తుని నియోజకవర్గంలో మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సీనియర్ నేతగా ఉన్నాడు. ఆయన కుమార్తె ప్రస్తుతం తుని నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆమె సైతం దాదాపు ఉదయం 7 గంటల ప్రాంతంలో తుని పట్టణంలో ఆమె పింఛన్లు పంపిణీ చేశారు. కోటనందూరు, తొండంగి, హంసవరం ప్రాంతంలో నేరుగా ప్రతి నివాసం వద్దకు చేరుకుని పింఛన్లు పంపిణీ చేశారు. నిజానికి వికలాంగులు, వితంతువులు ఎవరైతే ఉన్నారో వారి వద్దకు అంటే నివాసం నుంచి బయటకు రాలేని పరిస్థితి ఉన్న నేపథ్యంలో లోపలికి వెళ్ళి వారి ఆరోగ్య స్థితిగతులు, ఆరోగ్య పరిస్థితుల పలు విషయాలు కూడా యనమల దివ్య అడిగి తెలుసుకుంటూ పింఛన్లు పంపిణీ చేసిన పరిస్థితి తుని నియోజకవర్గంలో కనిపించింది. అక్కడి నుంచి పిఠాపురంలో కూడా పింఛన్లు పంపిణీ చేసే కార్యక్రమం శరవేగంగా ఉదయం 6:30 గంటల నుంచి కూడా ప్రారంభమైంది. జనసేన నేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగేంద్రబాబు ఎవరైతే ఉన్నారో నాగబాబుతో పాటు ఎమ్మెల్సీ కూడా ఆ ప్రాంతంలో ఈ పింఛను పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏదైతే ప్రజల వద్దకే పరిపాలన అన్న విధంగా అంటే ఉదయాన్నే గత ప్రభుత్వం చూసుకున్నట్లయితే వీళ్ళ మాత్రమే ప్రతి నివాస వద్దకు చేరుకుని వాలంటీర్లు మాత్రమే ఈ పింఛను పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొనేవారు. ఇప్పుడు నేరుగా అంటే నియోజకవర్గ గెజిటెడ్ అధికారిని కానీ అధికారి అయిన ఎమ్మెల్యేలు, ముఖ్యంగా మంత్రులు కావచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా స్వయంగా నివాసాల వద్దకే చేరుకుని ప్రజలకు పంపిణీ చేస్తున్న పరిస్థితులు అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ జిల్లాకు సంబంధించి ప్రతిపాడు నియోజకవర్గంలో ఒక పక్క జోరున వర్షం కురుస్తున్నప్పటికీ అక్కడ ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ నిండు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వర్షంలో సైతం ఈ పింఛన్లు పంపిణీ చేసే క్రమంలో ఎర్రవరం ప్రాంతంలో ఆమె పింఛన్లు పంపిణీ చేశారు. మరోపక్క జగ్గంపేటలో జ్యోతుల్ నెహ్రూ పంపిణీ చేశారు. కాకినాడ సిటీకి సంబంధించి వనమూడి కొండబాబు పింఛన్లు పంపిణీ చేశారు. రూరల్ ప్రాంతంలో అక్కడ సంబంధించిన ఎమ్మెల్యే కూడా పింఛన్లు పంపిణీ చేశారు. ఇలా కాకినాడ జిల్లా వ్యాప్తంగా పింఛన్లు పంపిణీ చేసే కార్యక్రమం ఉదయం వేకుజాము నుంచి కూడా జోరెందుకున్న పరిస్థితి నెలకొంది. పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ అంటే ఒక క్రేజ్ ఉన్న నేపథ్యంలో అక్కడికి మొదటిసారి స్వయంగా పవన్ కళ్యాణే పిఠాపురంలో పింఛన్ పంపిణీ చేసే పరిస్థితి నెలకొంది. ఆయన స్వయంగా పింఛన్లు పంపిణీ చేశారు. పలు విషయాలు కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు. ఇక 2వ నెల ఏదైతే ఉందో ఈ నెల ఆయన సోదరుడు నాగేంద్రబాబు చిత్రాడ ప్రాంతం పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి చిత్రాడ దాదాపు ప్రతి నివాస వద్దకు చేరుకుని ప్రజలకు నమస్కరిస్తూ ఆప్యాయంగా మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిస్థితులు తెలుసుకుంటూ ముఖ్యంగా వృద్ధులు, వితంతులు, వికలాంగులు ఆరోగ్య పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, మీకు ఏదైనా సమస్యలు ఉన్నాయా, ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయా, మీరంతా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉన్నారా, మీకు ఏమైనా కావాలా, ఇలా పలు విషయాలు లోతైన అన్వేషణతో ప్రతి ఒక్కరితో కూడా ఆప్యాయంగా మాట్లాడుతూ నాగబాబు అనేది పిఠాపురంలో జోరుగా పింఛన్లు పంపిణీ చేస్తున్న పరిస్థితి నెలకొంది. మరోపక్క తూర్పు ఏజెన్సీ ప్రాంతం రంపచోడవరం నియోజకవర్గంలో ఎవరైతే అంగన్వాడీ టీచర్ ఎమ్మెల్యే గెలిచారో అక్కడ కుండపోత వర్షం కురుస్తుంది. అంటే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కావచ్చు, ఇటీవల భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో అక్కడ అతి భారీ వర్షం కురుస్తున్నప్పటికీ కూడా అక్కడ ఎంతో ఉత్సాహంగా అక్కడ యువ ఎమ్మెల్యే కూడా పింఛను పంపిణీ చేసే కార్యక్రమంలో జోరుగా పాల్గొన్నారు. ఎక్కువగా పూరిపాకలు అనేవి ఈ రంపచోడవరం ప్రాంతంలో ఉంటాయి, పెంకిటిల్లు ఉంటూ ఉంటాయి. ఆ ప్రాంతంలో కూడా ప్రతి నివాసం వద్దకు చేరుకుని లోపలికి వెళ్ళి మంచంపై ఉన్న అవ్వాతాతలను కూడా పలకరిస్తూ ఆరోగ్యం ఏ విధంగా ఉంది, వైద్యులు పూర్తి స్థాయిలో మీకు మందులు అందజేస్తున్నారా లేదా, పిహెచ్సీలు కానీ స్థానిక ఆయాలు కానీ ఇలా మీకు ఏ విధంగా వైద్య సదుపాయం అందుతుంది, ఆరోగ్య పరిస్థితులు ఏమున్నాయి అలా తెలుసుకుంటూ అక్కడ మిరియాల శిరీష ఎవరైతే ఉన్నారో రంపచోడవరం ఎమ్మెల్యే ఆమె కూడా పింఛన్లు పంపిణీ చేసే కార్యక్రమంలో సర్వేంగా పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన మంత్రులు కూడా ఈ పింఛన్లు పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏదైనా ఒక పండుగ వాతావరణం తలపించే విధంగా కూటమి అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతలంతా కూడా ఈ పింఛన్లు పంపిణీ చేసే కార్యక్రమంలో మాత్రం ఎంతో ఉత్సాహంగా వేకుజాము నుంచి పాల్గొంటున్న పరిస్థితి. ఆయా పింఛన్ పంపిణీ చేసే క్రమంలో ఆయా ప్రభుత్వ ఆసుపత్రులు కావచ్చు, పిహెచ్సీలు కావచ్చు, ప్రజల సంబంధించిన సమస్యలు కావచ్చు, నేరుగా ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు నేరుగా ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటూ అక్కడ అధికారులను ఆరా తీస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్న పరిస్థితులు అయితే మాత్రం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నెలకొంది. పిఠాపురం నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటికీ అంటే ప్రస్తుతం ఉదయం 11 గంటల ప్రాంతమైంది. ఇప్పటికీ కూడా పింఛన్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఆయన సోదరుడు నాగేంద్రబాబు, కొణిదెల నాగేంద్రబాబు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఆయనే స్వయంగా పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. జనసేనకు సంబంధించి నాగేంద్రబాబుతో పాటు తెలుగుదేశం పార్టీకి సంబంధించి మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత లీడర్గా ఉన్న వర్మ కూడా ఆయన పక్కనే ఉండి ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. ఇక బీజేపీకి సంబంధించిన నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పింఛన్లు పంపిణీ చేస్తూ ఉన్నారు. పింఛన్లు పంపిణీతో పాటు ప్రధానంగా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఆరోగ్యంపై కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారని చెప్పుకోవచ్చు. సమీప ప్రాంతవాసుల్ని ఆరోగ్యం ఎలా ఉంది, ప్రస్తుతం వాతావరణం అనుకూలించకపోవడం, ఏకదాడిగా వర్షాలు కురవడంతో
కొన్ని ప్రాంతాల్లో డెంగ్యూ, అది మలేరియా వంటి వ్యాధులు కూడా ప్రబలిన నేపథ్యంలో ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి, సకాలంలో వైద్యులు మీకు సేవలు అందిస్తున్నారా లేదా, ఆరోగ్యం జాగ్రత్త అంటూ పలు సూచనలు ఇస్తూ ముందుకు వెళ్తున్న పరిస్థితి మాత్రం పిఠాపురం నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో నెలకొందని చెప్పుకోవచ్చు. తుని నియోజకవర్గంలో దాదాపుగా అంటే గతంలో కూడా ఈ ప్రాంతంలో మలేరియా వచ్చిన నేపథ్యంలో ఆరోగ్య పరిస్థితులు ఎప్పటికప్పుడు యనమల దివ్య, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల దివ్య ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నిజానికి చిరునవ్వుతో ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ఆమె ముందుకు వెళ్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఆరోగ్య పరిస్థితులుగా ఆరా తీస్తూ పింఛన్లు పంపిణీ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా పింఛన్లు పంపిణీ చేసే కార్యక్రమంలో ఆయా ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలతో పాటు ప్రజాప్రతినిధులు, జనసేన కూటమి నేతలంతా కూడా దగ్గరుండి పింఛన్లు పంపిణీ చేస్తున్న పరిస్థితి ఉమ్మడి జిల్లాలో, ముఖ్యంగా పిఠాపురంలో ఆయన సోదరుడు నాగేంద్రబాబు సైతం పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. ఇది పరిస్థితి. న్యూస్ 18 సూర్యప్రకాష్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి.